గవర్నమెంట్, గత ప్రభుత్వాలు ఫెయిల్యూర్ గవర్నమెంట్స్. నో డౌట్. సక్సెస్ఫుల్ గవర్నమెంట్ కూడా ఫెయిల్యూర్ గవర్నమెంట్స్, ఫెయిల్యూర్ పర్సన్స్ చూసి మళ్ళీ అందుకే సార్ ఇప్పుడు కంపారిజన్ నేనేమంటానంటే సార్, మనం ఐఏఎస్ ప్రిపేర్ అవుతాం. ఐఏఎస్ ప్రిపేర్ అయినప్పుడు 3 స్టేజ్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఒకటి ప్రిలిమినరీ, ఒకటి మెయిన్స్, మూడోది ఓరల్ టెస్ట్, ఇంటర్వ్యూ. కొటారి కమిషన్ అని ఇంట్రడ్యూస్ చేసింది ఈ టెస్ట్లు 3 రకాలుగా ఉండండి. అంతకుముందు ఓన్లీ మెయిన్ అండ్ ఇంటర్వ్యూ అంతే. సో ఒక పార్లమెంట్లో ఒక మెంబర్ ఏం అడిగాడంటే, ఇది ఊరికి అర్థం కావడం కోసం చెప్తున్నాను సార్. పార్లమెంట్లో ఒక మెంబర్ ఎందుకు అడిగాడంటే, ఎందుకు అనవసరంగా ప్రిలిమినరీ పెట్టి ఒక 10,000 మందిని సెలెక్ట్ చేసే దగ్గర 10 లక్షల మంది అప్లై చేస్తున్నారు, 10 లక్షల మందిలో మనం స్ట్రైట్ అవే టెస్ట్ పెట్టేస్తే తీసేసుకోవచ్చు, పేపర్లు తీసి ఇచ్చేయచ్చు కదా, ప్రిలిమినరీ ఎందుకు అన్నాడు. అంటే నువ్వు 10 లక్షల మందిని ఫిల్టర్ చేయాలంటే ఒక పేపర్తో పెట్టి ఒక స్క్రిప్ట్ ఇచ్చి నువ్వు లేక పెద్ద ఆన్సర్ రాసి చేయమంటే కుదరదు. వాళ్ళకి ఒక ఆబ్జెక్టివ్ టెస్ట్ ఒకటి కావాలి, విచ్ ఈస్ కాల్డ్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అన్నాడు. అంటే ఎడ్యుకేషన్ మినిస్టరు కొటారి కమిషన్ గురించి ఆన్సర్ చెప్పాల్సి వచ్చినప్పుడు, కొటారి కమిషను ఆన్సర్ ఈ విధంగా చెప్పండి సార్ అని మంత్రికి ఏం చెప్పాడంటే, ఇక్కడ 3 రకాల టెస్టులు పెట్టి మనం 10 లక్షల మందిని ఎలిమినేట్ చేయాలంటే 2 టెస్టుల్లో చేయటం వీలు కాదు. కాబట్టి కొద్ది ఖర్చు అయినా సరే ఒక టెస్ట్ మెయిన్ ప్రిలిమినరీ పెడుతున్నాం. ఎందుకు పెడుతున్నాం అంటే, ప్రిలిమినరీ టెస్ట్ ఈజ్ మెంట్ ఫర్ టు కీప్ ద రాస్కెల్స్ అవుట్. ఎవడైతే రాస్కెల్ ఉంటాడో, నేను కూడా ఏఎస్ రాస్తున్నాను, వీడు ఇంటర్మీడియట్లో ఉంటాడు, డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉంటాడు, వీడు కూడా అప్లై చేస్తాడు, రాస్తున్నాడు. 10,000 పోస్టులు ఉంటే 10 లక్షల మంది అప్లై చేస్తున్నారు. ఈ 10 లక్షల మందిని నేను 10,000 పోస్టులని 20,000కి మెయిన్కి తీసుకురావాలంటే, లేకపోతే 1,00,000కి మెయిన్కి తీసుకురావాలంటే నేనేం చేయాలి? ఇంకో టెస్ట్ అదనంగా పెట్టాలి. ఎందుకు పెట్టాలంటే టు కీప్ ద రాస్కెల్స్ అవుట్. హూ ఈజ్ రాస్కెల్ హియర్? యు టెల్ మీ. ఎవడైతే కాంపిటెంట్ కాకుండా ఉంటాడో, ఎవడైతే జస్ట్ లైక్ దట్ ఉంటాడో, ఎవడైతే నేను కూడా ట్రైల్ వేద్దాం అనుకుంటాడో, వీళ్ళందరినీ పక్క తీసేసి సీరియస్ పీపుల్ కోసమే నెక్స్ట్ ఎగ్జామినేషన్కి వెళ్తున్నాడు. సో ఒకవేళ గత పాలకులు సీరియస్గా ఉండుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంత ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంత ఎక్సర్సైజ్ చేస్తున్నాడంటే ఇప్పుడు గతంలో జరిగినటువంటి రాస్కెల్స్ మొత్తాన్ని బయటికి పంపించాల్సిన అవసరం ఉంది కదా. రాస్కెల్స్ అంటే వాళ్ళ వ్యవహారాలు. సో కాబట్టి ఇక్కడ మోడిఫికేషన్స్ వస్తూ ఉన్నాయి, ఇక్కడ రిఫార్మ్స్ వస్తూ ఉన్నాయి. ఈరోజు ఈ రిఫార్మ్స్ మొత్తాన్ని కూడా ఈరోజు నేను చెప్తున్నాను సార్, ఎడ్యుకేషన్ మీద నాడు నేడు వచ్చింది, ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం వచ్చింది సార్. ఇది హ్యావ్ యూ హర్డ్ దిస్ ఈ పదాన్ని ఎప్పుడైనా విన్నాం మనం? మన గ్రామంలో ఇంగ్లీష్ మీడియం, మన హై స్కూల్లో, మన ఊర్లో ఇంగ్లీష్ మీడియం. మనం ఎక్కడ చదివేవాళ్ళం సార్? నేనైతే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత, ఇంజనీరింగ్ వచ్చిన తర్వాత ఇంగ్లీష్ మీడియంలోకి వచ్చాను. నేను ఇంటర్మీడియట్లో కూడా ఉంది, కానీ మన వల్ల కాల. కానీ నారాయణకి వెళ్తే ఫస్ట్ నుంచే ఎల్కేజీ నుంచే ఇంగ్లీష్ మీడియం. ఉన్న వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారు? పేదవాడు, గ్రామంలో ఉన్నవాడు ఎక్కడికి వెళ్ళాలి? ఇర్రెస్పెక్ట్ ఆఫ్ కమ్యూనిటీస్ మొత్తం అక్కడ చదవాలి. అంటే నీ కాంపిటీషన్ లెవెల్, నువ్వు ఇంజనీరింగ్కి వస్తే తప్ప నీ కాంపిటేటివ్ స్పిరిట్ ఇంగ్లీష్లో నువ్వు మాట్లాడలేకపోతున్నావు. బట్ వేరే పుట్టుకతోటి ఈ అమెరికాలో పుట్టినోళ్ళలాగా నారాయణకో లేదా చైతన్యకో నలందకో వెళ్ళినాడు, ఈ ఇంగ్లీష్లో మాట్లాడిస్తున్నాడు. మీరు ఇంతెందుకు సార్, నేను మనకి లెంగ్త్ అవుతున్నావు కానీ సత్యం రామలింగరాజు కంప్యూటర్స్ సిస్టమ్స్లో, సత్యం రామలింగరాజుకి నీకు ఈవెంట్స్ వచ్చిన తర్వాత, కాంట్రాక్ట్స్ వచ్చిన తర్వాత అతను ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు మొత్తాన్ని కూడా తీసుకున్నాడు. ఇంగ్లీష్ ఎవరికి వచ్చింది ఆ టైంలో? ఇంగ్లీషు ఆ టైంలో నారాయణలో చదివినోడికి, లేదా చైతన్యలో చదివినోడికి, నలందలో చదివినోడికి, లేదా కాన్వెంట్లో చదివినోడికి, అంతేగాని జడ్పీ స్కూల్లో చదివినోడికి, ప్రభుత్వ స్కూల్లో చదివినోడికి లేదు. కాబట్టి వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్న వాళ్ళు టక్కన సత్యాన్ని అందుకున్నారు, అబ్రాడ్ వెళ్ళిపోయారు, అమెరికా వెళ్ళారు, నార్వే వెళ్ళారు, లండన్ వెళ్ళారు, రష్యా వెళ్ళారు, జపాన్ వెళ్ళారు, అన్ని తిరిగి వచ్చారు. ఇక్కడ తల్లిదండ్రులకి ఆస్తులుగా పొలాలు కొనండి, బిల్డింగ్లు కొనండి పంపించారు, రిచ్ అయిపోయారు. సో ఒకవేళ పేదవాడు రిచ్ ఎప్పుడు కావాలి? వాడికి ఇంగ్లీష్ వచ్చుంటే ఈడు కూడా ఇల్లు ఉండేవాడు కదా. రామలింగరాజు ఏ కులం, ఏ ప్రాంతం చూడలా, నాకు ఇంగ్లీష్ వచ్చినాడు కావాలన్నాడు. సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం ఇంట్రడ్యూస్ చేస్తే ఏమన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని? అయ్యో తెలుగు చచ్చిపోయింది అన్నాడు. తెలుగు చచ్చిపోతుందా సార్? తెలుగుని నేర్పి నన్నయ్య చచ్చిపోతాడు కానీ తెలుగు చచ్చిపోతుందా? భాషతో చచ్చిపోతుంది సార్. తెలుగు నేర్చిన నూతన పదాలతో మాట్లాడినటువంటి విప్లవ కవి శ్రీశ్రీ చచ్చిపోతాడు కానీ శ్రీశ్రీ రాసినటువంటి మహాప్రస్థానం చచ్చిపోతుందా? గురజాడ చచ్చిపోతాడు కానీ గురజాడ ఇచ్చినటువంటి ఆ సాహిత్యం చచ్చిపోతుందా? మీరు చెప్పండి. సో పేదవాడు ఇంగ్లీష్ నేర్చుకుంటాం అనేసరికి తెలుగు చచ్చిపోతుందని స్టార్ట్ చేశారు. ఈ సుప్రీంకోర్టులో ఉంది. జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు? మీరు సుప్రీంకోర్టులో గెలిచినా సరే నేను నా బడుల్లో ఖచ్చితంగా సిబిఎస్ఈ సిలబస్ పెడతానన్నాడు. సిబిఎస్ఈ సిలబస్ బిహెచ్ఎల్ పెడుతుంది, సిబిఎస్ఈ సిలబస్ నేను పనిచేసిన మిధాని పెడుతుంది, సిబిఎస్ఈ సిలబస్ బీడీఎల్ పెడుతుంది, సిబిఎస్ఈ సిలబస్ హెచ్బిసిఎల్ పెడుతుంది, పబ్లిక్ సెక్టర్స్ పెడతారు, లేకపోతే ఇంకొక
మంచి కాలనీస్ ఉన్న దగ్గర పెడతారు. దీన్ని ఎవడు ఆపుతాడు? అంటే పేదవాడికి ఇంగ్లీష్ ఇవ్వటం, పేదవాడిని ఉన్నతమైనటువంటి చదువుల వైపు మళ్లించడం, పేదింటి పిల్లలు ప్రపంచాన్ని ఏలాలని కోరుకుంటున్నారు అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారు ఈ స్లోగన్ ఇచ్చాడా? పేదింటి పిల్లలు ప్రపంచాన్ని ఏలాలని, ప్రపంచ స్థాయి రాజధాని అనే స్లోగన్ ఇచ్చారు ఆయన. దానికి సంబంధించి ప్రయత్నం చేశారు, మీరు వచ్చి ఆపేశారు అనేది ఓకే.